ఇక్కడ ఒక వార్త రాసిరా, లిక్కరు పెట్రోలు భూములపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపొద్దు. ఇది తప్ప మనం ఏమైనా నడపగలుగుతామా? ఇది కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ చెప్తుందంట. సరే రాష్ట్రంలో మేధావులు వినం కానీ ఆర్బీఐ చెప్తుందంట. ఏమని చెప్తుంది? తాగుబోతుల పైసలతో ప్రభుత్వాన్ని నడపకు. అది సాధ్యమేనా? అస్సలే సాధ్యమయ్యే జోలి కాదు. దానికి తోడు పెట్రోలు రేట్లు తగ్గించి బతకమంటుంది. బత్తడా? అస్సలే సాధ్యం కాదు. భూములపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపొద్దు. ఇగో పెద్దలు తీసుకొచ్చిన ఆస్తి మన అన్నగారు అమ్ముతారు. ఇన్నేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఏ మొగోలు అమ్మలే. మళ్ళీ వాళ్ళు అన్ని పథకాలు ఇవ్వగలిగారు, అన్ని పనులు చేయగలిగారు, అంతో ఇంతో ప్రజలు మెప్పించగలిగారు. అందరికంటే ఎక్కువ భూమి అమ్ముతాడు. ఏడ భూమి అనిపిస్తే ఆడ భూమి అమ్ముతుండు, ఏడ దందా దొరికితే ఆడ దందా చేస్తుండు. అవసరమైతే ఈ రియల్ ఎస్టేట్ లో మార్కెట్ వాల్యూ ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచి ఆడదొప్పుతున్నాడు. మందు పేరు మీద, పెట్రోల్ పేరు మీద, ఈ భూముల పేరు మీద సంపాదిస్తుంది తప్ప ప్రభుత్వాన్ని ఇంతకంటే ఎక్కువ ఈయన ఉద్ధరించింది, ఆదాయం పెంచింది ఏమీ లేదు. ఆదాయం పెంచాలని ట్రాఫిక్ చలాన్ని ఇప్పుడు ఆటో డెబిట్ కావాలట. సో ఇట్లాంటి మంచి మంచి స్కీమ్స్ అన్న తెస్తుండు. సో అందుకే మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సూచన చేస్తే మనకు కూడా చెప్తున్నాడు. ఇక పన్నుల ఆదాయం పెంచుకోండి, పథకాలను అర్హులకే ఇవ్వండి. అంటే ఇప్పుడు పథకాలు ఇవ్వద్దు అని చెప్పారు. అది అర్హులకు కాదు. రైతు బంధు ఎవరికి అర్హులకి ఏది, అనర్హులకి ఏలే. కరెంటు అర్హులకు వస్తలేదు, అనర్హులకు వస్తలేదు, ఎవరికి వస్తలేదు. 6 గ్యారెంటీలు ఏ అర్హునికి వస్తలేదు. మరి అర్హులకు ఇవ్వాలన్నా ఆడ పైసలు లేవు మన కాడ. అది సింపుల్గా చెప్పాలంటే పనుల నుంచి ఆదాయం పెంచుకోండి. కూరగాయ రేటు మీద పెంచుకొని, పప్పు మీద ఉప్పు మీద ట్యాక్సీలు పెంచుకొని బాగా సంపాదించాలి. కానీ ఎంత సంపాదించినా ఒక అభివృద్ధి చేయొద్దు, ఒక పథకం ఇవ్వద్దు. ఏడిపోతాయి పైసలు? భూమిలు అమ్మినా, మంది అమ్మినా, పెట్రోల్ వచ్చినా, ఇంకా ఏం వచ్చినా, ఎన్ని రకాల ట్యాక్సీల రూపంలో డబ్బు వచ్చినా అది సరిపోక భూములు అమ్ముకొని తెగ నమ్ముకొని తిన్నా ఏం చేసినా రూపాయి అభివృద్ధి చేస్తలేడు. మళ్ళీ ఇదంతా సరిపోక ఇంకా 2,80,000 కోట్లు అప్పే తెచ్చింది. ఎటు వేయింది సొమ్మంతా? మైలపాకి ఇరట ఎత్తుకపోయింది. అది ఎక్కడ వేదో తెలియదు. ఇక భూస్వాములకు, రాజకీయ నాయకులకు రైతు భరోసా సాయం ఎందుకు? లేబర్ కొరత అసలు భూస్వాములు, రాజకీయ నాయకులు దానికెందుకు? కానీ మీకు పడ్డా అదే రైతు బంధు సంక్రాంతికి ఇవ్వద్దన్నారు వాళ్ళు. ఓకే, మంచోళ్ళు ఇవ్వద్దన్నారు, అదే ఉండాలి కాబట్టి. అట్లీస్ట్ అరుగునికి వస్తుందా? ఓ ఎకరం ఉన్నోనికి రైతు బంధు పడ్డదా? ఓ 2 ఎకరాలలోనికి మొత్తమే వీగలేదా ఇంకీలు? లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలను, ఆ ఉద్యోగాలు, పరిశ్రమల్లోకి ప్రోత్సహించండి. తిరిగి కూర్చుంటే కొండైనా కరుగుతుంది. ఆస్తులు పెంచితేనే భవిష్యత్తు ఉంటుంది అని అమ్మ. మరి ఏమంతా తిరిగి కూర్చుంటుందా? 24 గంటలు నిద్రపోకుండా పని చేస్తుండు. మీరు తిరిగి కూర్చుంటు అంటే రాస్తుంది. ఇంకోటి ఆస్తులు పెంచుతుండు. 300 ఎకరాలు అమ్మి ఆడ దుర్గం చెరువు కాడ, రాయదుర్గం కాడ, ఇటు పోతే కోకాపేట్ల, అటు పోతే కొంపెలిల అంత భూములు తెగనమ్మి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడే. ఆదాయం పెంచుతుంది తప్ప పెంచవచ్చు కదా. అదొకటి. క్లైమేట్ బడ్జెటింగ్ విధానం అవసరాన్ని సూచన చేసంట. స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ 2025-26 పేరుతో రిపోర్ట్స్ ఇచ్చిందంట. సో ఆ పేరు పెట్టి మరి అన్ని రిపోర్ట్స్ ఇచ్చిన ఆయన ఈ తాగుబోతుల పై బతకకుర్రి నాయన, జనం తాపి చంపకుర్రి. ఒక ఆయనేమో ఆయన వైశాపులు ఒంటిగంట తిరగాలని మా రాజన్న ఆయన దుంకుతాడు గజం. రేవంత్ రెడ్డి ఏం దేక్తలేడు. ఆయనకేం ఆదాయం కావాలి, పైసలు లేవా మన కాడ, కోసినావు లేవు. సో మందు తాపినాక ఆ తాగిన రోడ్డు మన రోడ్డు మీద పోతే మన కాడ ఆటో డెబిట్ వసూలు చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ లంగపాలు చేసి మరి ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఏమైనా తీసుకెళ్తున్నట్టే ఏం లేదు. మళ్ళీ అప్పు తెచ్చినా, భూములు అమ్మినా, మందు తాపినా, పథకాలు చెప్పినా, ఏం చెప్పినా అభివృద్ధి సున్నా, పథకాలు సున్నా, పైసలు మాత్రం దండిగా అయిపోతున్నాయి. ఎట్లా పోతున్నాయి మనకి తెలియదు. మైలపాకి చెత్తకపోతుంది. ఈ వార్త ఒకటి ఇలా రాసుకురిలే. ఇంకా రాసిరా, తగ్గుతున్న పిల్లలట, పెరుగుతున్న వృద్ధులట. రాబోయే 10 ఏళ్లలో మరి పిల్లలు తగ్గుతున్నట్నే. ఏజింగ్ స్టేట్ గా తెలంగాణట. రాష్ట్రంలో 1.5కు పడిపోయిన సంతానోత్పత్తి రేటు. ప్రస్తుతం జనాభాలో 60 ఏళ్లు దాటిన వారు వృద్ధులట 11%. 2036 కల్లా 17.1% పెరిగే అవకాశం ఉందట. సో పనిచేసే 100 మందిపై ఆధారపడిన 26 మంది వృద్ధులట. మున్ముందు రాష్ట్రంపై పెన్షన్ల భారం పెరుగుతుందట.
స్టేట్ ఫైనాన్స్ స్టడీ ఆఫ్ బడ్జెట్ 2025-26లో మరి ఈ విషయం బయటకు వస్తుండ. పిల్లలేమో తగ్గుతురట, పెద్దలేమో పెరుగుతురట. పని చేసేటోడు తగ్గుతుండు, తిని కూర్చున్నోడు పెరుగుతుండు, భవిష్యత్తులో ప్రమాదం ఉందని చెప్తున్నారు. సంతానోత్పత్తి తగ్గింది అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే అయితే జనాలు పిల్లలు కనడానికి ఇట్లా చదువు చూపించాలి, లేదంటే ఆ ఫర్టిలిటీ సెంటర్ దగ్గర జనాభా పెరుగుతుందని చెప్తున్నారు అంతే. సో రెండిట్లలో ఏదైనా ఒకటి అనుకోవచ్చు. పొలాలు బీడట, బీరుకు నీరట, పంట పాతరేసుడు, బ్రూవరీలకు సరఫరా చేసుడ, మరమ్మతుల కోసం సింగూరు ప్రాజెక్టు ఖాళీ చేసిరట. సో ఇప్పుడు సాగునీటికి ప్రత్యామ్నాయం చూడాలని 3 నెలల కిందటే టెక్నికల్ కమిటీ సూచన చేసింది. ఇప్పటికీ ప్రణాళికలు రూపొందించని ప్రభుత్వం. 1800 గ్రామాలకు పొంచి ఉన్న తాగునీటి గోస. క్రాప్ హాలిడే ప్రమాదంలో 1.60 లక్షల ఎకరాలట. హైదరాబాద్ కు నీటి కష్టాలేనంటున్న జలమండలి. సింగూరు డ్యాంపై ఆధారపడ్డ 6 బీర్ కంపెనీలు వాటికి ఇబ్బందులు లేకుండా నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నాడు. షబ్బాష్. తాగొద్దా మరి ఎండాకాలం రేపు? ఇప్పుడు రైతు పంట పండిస్తానికి నీళ్ళు లేకపోతే పంట పండదు. కానీ దానివల్ల పెద్దగా మనకు ఆదాయం లేదు. పంట పండకపోతే మనకేమవుతుంది? మనం తింటాం కదా, రైతు జనాలు తినకపోతే ఏమవుతుంది? మాకైతే వస్తాయి కదా, పండే కానీ తెలుసుకొని తింటాం. కానీ బీర్లు అందరికి కావాలి. బీర్లు కావాలంటే మరి తయారు చేసాం, నీళ్లు కావాలి. మరి రేపు వాళ్ళందరూ వచ్చి తాగాలి, రోజు వేల కోట్ల ఆదాయం రావాలి, రాష్ట్రం రైజింగ్ కావాలి, తాగుబోతుల శాఖ. మరి బీర్లు తక్కువైతే ఎట్లా? రేపు ముందే వచ్చేది ఎండాకాలం, ఫుల్లుగా తాగుతారు జనాలు, చల్లగా. మరి అన్ని కావాలంటే మరి తప్పదు. అందుకే రైతుకు నీళ్ళు ఇవ్వకుండా పంటకు అన్న బ్రూవరేజెస్ కంపెనీస్కి నీళ్ళు ఇస్తారంట బీరు తయారెత్తానికి. మంచి పని, చాలా గొప్ప పని. ఇది తప్పు పడుతున్నారు అనవసరంగా. అది తర్వాత ఆ టీ హబ్ పై సర్కారు దిద్దుబాటు చర్యట. స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలి. సిఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్ట. నమస్తే కథనంతో కదిలిన వచ్చిందని చెప్పేసి అంటారు. అయితే నిన్న సోషల్ మీడియా కూడా వస్తుంది, ఇక సబ్ రిజిస్ట్రార్ గానే ఏదో మారుస్తానని కదా టీ హబ్ని. అది హైటెక్ సిటీ లాంటి కాస్ట్లీ ఏరియాలో జనాలు 24 గంటలు అక్కడ నిలబడి ఆ టైం వేస్ట్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ చుట్టూ తిరిగితే అక్కడ ఉండే కంపెనీలు ఏమైపోవాలి, అక్కడ ఉండే జనాలు ఏమైపోవాలి. ఇంకోటి అంత రిచ్ లుక్తోని అంత ఇదిగా నడిపిస్తున్న టీ హబ్ని రిజిస్ట్రేషన్ హబ్బాన్ని మారుతున్న ఆయన జనాలు అయితే సోషల్ మీడియా ట్రోలింగ్స్, ఏఐ వీడియోలు చేసి ట్రోలింగ్ చేస్తుంది. దెబ్బకి అన్న ఉత్సాహపడుతుంది. పొద్దుకు తలకే టీ హబ్ డెసిషన్ చేంజ్ చేసేసి ఉండనీరే ఆయన ఏదో మాకు తెలియలేకపోతామే. కానీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఎవరైనా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకుంటే వానికి మేము చేయూతనిద్దామని చెప్పేసి దాన్ని పెట్టారు. ఒక మంచి వినూత్నమైన ఐడియాస్ కోసం సిగ్గు లేకుండా దాన్ని రిజిస్ట్రేషన్ బిల్డింగ్గా మారుదామని చూసిన అన్న మోదవారి తెలియకాలలో గట్టి ఉంటారు మరి. ఆ షాప్ బీఆర్ఎస్ లీడర్ దా అయితే కూల్చేయంట. ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే బుల్డోజర్తో నీలమట్టం చేశారు. వరంగల్లో బల్దియా దౌర్జన్య కాండపై వెల్లువెత్తిన విమర్శలు. ప్రతిపక్ష నేతపై ఎందుకింత కక్ష అని ఆర్ఎస్పి అడుగుతున్నంట. ఇంకో ఇట్లా బీఆర్ఎస్ అయితే ఊలగొట్టరు అంటానంట సాఫ్గా. కాంగ్రెస్ అయితే ఉంచుది, ఇంకా ఏ నిబంధన లేదు, ఏది లేదు కాంగ్రెస్ వారికి. మంచిగా ఉంది కథ. సో నమస్తే విలేకరుపై కాంగ్రెస్ గుణాలు దాడి చేసిరట. కాంగ్రెస్ కు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వార్తలు రాస్తావా అంటూ సోమయ్యపై దౌర్జన్యం చేసిరట. సో ఫిర్యాదిస్తున్న క్రమంలో గార్ల ఠానాలో మరోసారి రెచ్చిపోయిన అధికార పార్టీ నేతలట. రిపోర్టర్లపై దాడిని ఖండించిన బీఆర్ఎస్ నేతలట. వెంటనే బాధ్యులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిరట. మరి అది అరెస్ట్ ఏముండదు మా కాడ. అవునా, కొడతాము, చంపుతాము, ఏమైనా చేస్తాము, మా రాజ్యం అట్లుంటుంది. మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసి గట్ట ఏమని చెప్పారు. మరి రైతులకు మళ్ళీ కాలరాత్రులు యూరియా కోసం చలిలో జాగారం చేస్తున్నట్టు పట్టించుకొని అధికార యంత్రాంగం. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో ఘటన. అంటే నాగర్ కర్నూలు అంటే మన మహబూబ్ నగరే. మహబూబ్ నగర్ అది కూడా మన అన్నగారి జిల్లా. ఇది అన్నగారి జిల్లా నాగర్ కర్నూలు. మరి బిజినేపల్లి మండలం జర చూడే. ఎందుకంటే ఇక రైతులు గట్లా పొద్దుగాలు వచ్చి మబ్బులు వచ్చి ఆనే వండుకొని కనబాలు అనుకుంటే రైతు యూరియా బస్తాల కోసమే. రైతు బంధు అడుగుతలేరు, రుణమాఫీ అడుగుతలేరు, యూరియా బస్తాలు పైసలు ఇస్తామంటారు. పైసలకే అంటారు, పుణ్యం కూడా కాదు. అన్న పాపం మరి ఏం చేస్తాడు. సిట్టు బెదిరింపులకు భయపడను, ప్రజా సమస్యలు దౌర్జన్యాలపై పోరు ఆపను,
చట్ట పరిధిలో నాకున్న సమాచారంతో జవాబిస్తా, దూషణలు చేయను, చిల్లర భాష వాడను. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారు చెప్పిరట. మరి నిన్న ఆ సజ్జనార్ ఏదో నోటీస్ ఇచ్చింది కదా, దానికి కౌంటర్ కొట్టినట్టుంది. ఇక బండి అరవింద్కు లీగల్ నోటీస్ ఇచ్చినట. 5 రోజుల్లో క్షమాపణ చెప్పండి కేటీఆర్ డిమాండ్ చేస్తుంట, లేదంటే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటని మరి హెచ్చరిక జారీ చేస్తూ నోటీసులు పంపినట కేటీ రామారావు వాళ్ళిద్దరికి. ఇక కేటీఆర్ హరీష్ రావు సాక్షులే, నిందితులుగా విచారణకు పిలువలేదు, అందుకే సిఆర్పిసి 160 నోటీస్ ఇచ్చారు, స్పష్టం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. వారిద్దరూ తప్పు చేయలేదని తేల్చి చెప్పేసిన. సాక్షులుగా పిలిచిరట, నిందితులుగా కాదట. సిట్టు పిలిచిన పద్ధతి జూపల్లి అన్నాడా? ఇదంతా మరి ఊకనే బడగాల్సి చేస్తున్నా. ఆయన కాంగ్రెస్ మంత్రి, బీఆర్ఎస్ మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు మంత్రులు అంటే చెప్తాడా? నాకైతే డౌట్ ఇది. వాళ్ళు రాసిరు పాపం.